జగనన్న పాలనలో మహిళలకి ఆసరాగా, చేయూతగా, చేదోడుగా ప్రతి ఒక్క మహిళకి మనం ఉండడం జరిగింది. కానీ ఈరోజు మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే మేము సుభిక్షంగా ఉంటాము అని మహిళలు తెలియచేయడం జరుగుతుంది. అదే సార్, మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదని 40 ఏళ్ల ఇండస్ట్రీకి తెలియదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్తున్నారు, రాష్ట్రం విభజన జరిగింది, అలవ కాని హామీలు నేను ఇవ్వలేను, అవి ఇస్తే దాని మూలాన ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పడమే జరుగుతుంది గాని ఈ హామీలన్నీ నెరవేర్చలేము, అలవ కాని హామీలు ఇవ్వకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చెప్తే అది కాదు, మేము ఇవ్వగలము, మేము ఇస్తామనే కదా వీళ్ళు వచ్చారు. మరి వచ్చినప్పుడు మరి మహిళలకి అన్ని రకాలుగా మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చాలి కదండి. ఎలా నెరవేర్చరు? ఖచ్చితంగా వీళ్ళ మీద 420 కేసు పెట్టాలి, వీళ్ళ మీద చీటర్లని వీళ్ళ మీద కేసులు పెట్టాలా? ఎందుకు పెట్టకూడదు? మరి మీరిచ్చిన హామీలే కదా, మీరు ప్రమాణాలు కూడా చేశారు కదా, ప్రతి ఇంటికి మీరు ఓటీపీల ద్వారా మీరు ఫోన్లు కూడా పంపించారు కదా మేనిఫెస్టోలు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన ఈ సంతకాలు పెట్టిన అవి కూడా ఫోన్లకి ఓటీపీలకు పంపించారు కదా. మరి ఇంత సీనియర్లు కదా, వీళ్ళకి తెలియదా? మరి తెలియకుండానే హామీలు ఇచ్చారా? మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా? 1 సంవత్సరం పాటు సూపర్ 6 మొత్తం ఎగ్గొట్టారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సూపర్ 6 మేము పూర్తిగా అమలు చేశామని. అసలు ఎలా చెప్పుకుంటున్నారు మరి అర్థం కావట్లా. ప్రజలు చూస్తున్నారు, ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు దుబాయ్ను సింగపూర్ చేస్తున్నారు కదండి ఆంధ్ర రాష్ట్రాన్ని. రాజధాని మహిళలకి ఆ రోజు ఏ రకంగా నమ్మబలికారో, ఏ రకంగా రాజధానిలో ఉన్న రైతులకు గాని మహిళలకు గాని ఏ రకంగా వీళ్ళు నమ్మబలికారో, ఏ రకంగా వాళ్ళని రెచ్చగొట్టారో మనం చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి మహిళలకి అర్థమవుతుంది వీళ్ళు ఎంత మోసం చేశారు. మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలి అంటున్నారు, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు న్యాయం చేయకపోతే ఇకపైన తీసుకున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఆ మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదా? మేము మోసపోయాము, మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఏ రకంగా మమ్మల్ని మోసం చేశారు, మేము ఏ రకంగా మోసం అయిపోయాము అని చెప్పి ఇప్పుడున్న రైతులు మొత్తం వాళ్ళే ఈరోజు ఎవరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఎవరు వెళ్ళటం లేదు, వాళ్ళని ఎవరిని మేము కదిలించట్లా, వాళ్ళ మానాన్ని వాళ్ళే బయటకు వస్తున్నారు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము మోసపోయాము అని చెప్పి ఈరోజు అమరావతి రైతులు బయటకు వచ్చి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో